హాయ్ అండి, నేను సారంగపాణి. నిన్న మాత్రము ఈ పెద్ద చెట్ల కాయలు ఉన్నాయి కదా, ఇవి నేను చాలా వరకు తెంపి మా ఫ్రెండ్స్కి ఇచ్చాయండి. ఈరోజు మాత్రం ఇవి మీరు గమనించినట్టయితే చూడండి, ఇవి ఈ టైపు ముళ్ళు వంకాయ అండి. ఇది ఈ కలర్ ఉంటుంది కానీ దీనికి ముళ్ళు ఉండదు చూడండి. ఇది ఒక వెరైటీ అన్నట్టు. 4-5 రకాలకు సంబంధించిన నారైతే పెట్టిన. ఇది చూస్తేనేమో నల్ల వంకాయ, కాకపోతే దీనికి ముళ్ళు ఉంటాయి. ఇదొకటి వెరైటీ. ఇందులోనే చూడండి ముళ్ళు ఉన్నాయి చూడండి. కాకపోతే ముళ్ళు వంకాయనే, కాకపోతే ఏంటంటే ఈ కలర్ మాత్రం చూస్తే మనం ఏంటంటే సాధారణంగా స్మూత్గా ఉంటుంది కదా, అది అనుకుంటాము. ఇంకో వెరైటీలు చూపిస్తా. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, దానిలాగానే దీని కూడా ముళ్ళు ఉన్నాయి చూడండి. కాకపోతే లైట్గా ఉంటాయి. ఇక్కడ ముళ్ళు పుడుతున్నాయి, లైట్గా ఉంటాయి. ఇది మొత్తము దేశవాళీ ముళ్ళు వంకాయ కాదండి, ఇదొక టైపు. దీనికి పైన చూస్తే చిన్నగా ఉన్నాయి కానీ ఓకే. ఇదో రకం. ఇది సేమ్ అనుకుంటా. వీటికి మాత్రము ఎటువంటి ముళ్ళు ఉండదు, సైజు మాత్రం బాగున్నది. దీని కూడా లైట్గా ఉన్నాయండి ముళ్ళు, కాకపోతే అంత గుచ్చుకునే అంత ఏం లేవు. ఇవి ముళ్ళొంకాయ అంటే ఇవి ప్యూర్ ముళ్ళొంకాయ అండి. ఇవి ఒక 2 పండ్ల బండాలను నేను ఉంచిన. ఇవి కంప్లీట్గా మనకు గింజలు అయితే రెడీ అయినాయి. ఎక్కడ వేసినా కానీ ఈ కూల్ అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. వీటిని ఏదో సపరేట్గా నారు తయారు చేసి చేయాలంటే మాత్రం ఇబ్బందే. అందుకోసం మాత్రం నేను వేస్తున్నా. అవి తొగుతాయి ఎట్లా చేసి, అవి ఊరుకోవు. నార అనేది చూడండి, ఇట్లా గింజలు అయితే కంప్లీట్గా ఇవి మనకు అయినట్టే. నేను లేచిన గింజలు అయితే ఇంతవరకు మిస్ కాదు, ఖచ్చితంగా నార అయితే స్టార్ట్ అవుతుంది. ఎన్నో కొన్ని వచ్చినా చాలు. కానీ నారు పోసే పద్ధతి ఇది కాదండి. కాకపోతే నాకు ఈ కోళ్ళు చేయబట్టి సమయం అనేది కూడా నాకు కరెక్ట్గా లేదు కాబట్టి గింజలు వేస్ట్ అవుతాయి అన్నట్టుగా నేను ఈ విధంగా చేస్తున్నా. కానీ డెఫినెట్గా మాత్రము మొలుస్తాయి, ఇది గ్యారంటీ. ఒక 2 రోజులలో ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మొలిసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మిక్స్ అవుతుంది. దీనిలో మొలక స్టార్ట్ అయింది గమనించిందా? కాయలు మాత్రం మొలక స్టార్ట్ అవడం అనేది ఇది చూడండి. మీకు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. అంటే ఇది నేను విత్తనం కోసమే ఈ కాయలు అనేది ఇట్లా వదిలిపెట్టినండి. మీరు గమనించినట్టయితే చూడండి, ఇది పురుగు కాదండి, విత్తనమే స్టార్ట్ అవుతుంది. గింజల్నే, మన కాయల్నే ఈ విధంగా మొలకలు కూడా స్టార్ట్ అయింది చూడండి. కాబట్టి ఇవి 100% మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిని మనం కొంచెం, ఇది ఆల్రెడీ మొలకున్నది కాబట్టి ఇట్లా పెట్టేస్తే మీరు ఏంటో చూసినారండి, ఎంత బలమైనవి అంటే ఎంత గట్టి మట్టి అయినా కూడా తవ్వుతాయి. ఇవి కుమ్మరి పురుగు అంటారు వీటిని. ప్యూర్ దేశవాళీ ముళ్ళొంకాయ గింజలు చూద్దాం. ఓకే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.